టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు మనం ఫైల్స్తో వర్క్ చేస్తున్నాం కదా. ఫైల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్తో మనం వర్క్ చేస్తాం. యాస్కీ టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్స్. ఓకే, సో టెక్స్ట్ ఫైల్స్ ఎలా వర్క్ చేయాలి, బైనరీ ఫైల్స్ వర్క్ చేయాలి, అసలు వాట్ ఈస్ టెక్స్ట్ ఫైల్, వాట్ ఈస్ బైనరీ ఫైల్ అనేది చూద్దాం. చూడండి. టెక్స్ట్ ఫైల్ కెన్ స్టోర్ క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ సమ్ డిజిట్స్. స్టోర్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ in a file that are stored in human readable form. ఇది మనం చదవటానికి వీలుగా ఉంటుంది. బట్ బైనరీ ఫైల్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో ఉంటుంది, దీన్ని మనం చదవలేం. కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా లైక్ ఇమేజెస్, ఆడియో, టెక్స్ట్ ఎన్కోడెడ్ ఇన్ ద బైనరీ ఫామ్. సెకండ్, బిట్స్ రిప్రజెంట్ క్యారెక్టర్. సో ఇందులో ఏముంటాయి, టెక్స్ట్ ఫైల్స్ అంటే ఆల్ఫాబెట్స్ అంటే క్యారెక్టర్స్. ఓకే, బిట్స్ రిప్రజెంట్ కస్టమ్ డేటా అంటే ఇది ఏదైనా ఉండొచ్చు అని. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, లెస్ ప్రోన్ టు గెట్ కరప్ట్. ఇది కరప్ట్ అవడానికి ఛాన్స్ లేదు. సింగిల్ క్యారెక్టర్ మారినా కానీ మనం న్యూ క్యారెక్టర్ని పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు అర్థమవుతుంది కాబట్టి. హ్యూమన్ రీడబుల్ ఫామ్, అండర్స్టాండబుల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి. బట్ కెన్ ఈజీలీ గెట్ కరప్టెడ్. ఒక్క బిట్ కనుక మారిపోయిందంటే మొత్తం బైనరీ ఫైల్ మొత్తం కరప్ట్ అయిపోతుంది, దాంతో యూజ్ ఉండదు. నెక్స్ట్, ఫైల్ ఎక్స్టెన్షన్ ఇస్ .txt, .rtf ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు. .c కూడా టెక్స్ట్ ఫైల్ కిందకే వస్తుంది. ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బైనరీ ఫైల్ ఇస్ ద .bin. ఇది అప్లికేషన్ డిఫైన్డ్ ఎక్స్టెన్షన్ అంటాం. ఓకే, .dll ఫైలు, .bin ఫైలు, తర్వాత బైనరీ కోడెడ్ ఫైల్ లైక్ క్లాస్ ఫైల్, ఇవన్నీ కూడా మనము బైనరీ ఫైల్ అనేది ట్రీట్ చేయాలి. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో అంత సెక్యూరిటీ ఉండదు, ఇది చాలా సెక్యూర్డ్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్స్ట్ ఫైల్లో అంత ప్రొవైడ్ చేయలేము, ఎందుకంటే ఎవరైనా చూసి మార్చేసేయచ్చు. బట్ బైనరీ ఫైల్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వన్స్ లాక్ చేసామంటే దాన్ని ఎవరు మార్చలేరు. అండ్ ఫైనల్లీ, ఇన్ టెక్స్ట్ మోడ్ ఏ స్పెషల్ ASCII క్యారెక్టర్ 26 ఇన్సర్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. దిస్ ఈజ్ కాల్డ్ UOF. సో అబ్జర్వ్ చేయండి, మనం ఒక ఫైల్ని రీడ్ చేస్తున్నప్పుడు లాస్ట్ లైన్లో లాస్ట్ క్యారెక్టర్ వరకు వచ్చిన తర్వాత ఫైల్ ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. ఓకే, అది తెలియటం కోసము టెక్స్ట్ ఫైల్లో EOF అనే ఒక క్యారెక్టరు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం EOFకి రీచ్ అవుతామో దెన్ వీ నో దట్ ఫైల్ ఈజ్ ఎండెడ్ అని. బట్ ఇన్ ద బైనరీ మోడ్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ టు సిగ్నిఫై ద EOF. అట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్కి వెళ్ళినట్టు మనం తెలుసుకోవడానికి ఎలాంటి క్యారెక్టర్ ఉండదు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ద బైనరీ ఫైల్. ఓకే, సో టెక్స్ట్ ఫైల్లో ఎవ్రీ లైన్ మస్ట్ బి ఎండెడ్ విత్ ద /n అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కదా, దాని ద్వారా మనం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు మనము యూజింగ్ ఫైల్స్ ఇన్ సిలో ఫైల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమేమి చేయాలి, అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైల్ పాయింటర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఫైల్ పాయింటర్ని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ ఏ ఫైల్ పాయింటర్. వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఫైల్ పాయింటర్ని ఒక ఫైల్కి అసోసియేట్ చేయాలి. ఫైల్ నేమ్ ఏమంటామంటే రీడ్ ఫైల్ నేమ్. ఇది దేనికి కనెక్ట్ చేస్తున్నాము, ఫైల్ పాయింటర్కి కనెక్ట్ చేస్తున్నాం ఒక ఫైల్ వచ్చిన తర్వాత. ఆఫ్టర్ దట్ వన్స్ ఈ ఫైల్ ఏంటో చెప్పి ఫైల్ పాయింటర్ కనెక్ట్ చేసిన తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ ద ఫైల్. ఆ ఫైల్ ఆపరేషన్స్ ఏం చేయాలంటే దాన్ని ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ ద ఫైల్. నెక్స్ట్ ఫైల్ ఓపెన్ అయిపోయిన తర్వాత సమ్ ఆపరేషన్స్, మనం ఏదైతే ఆపరేషన్స్ చేయాలని చెప్పనుకుంటున్నామో ఆపరేషన్స్ అన్నీ చేస్తాము. అండ్ ఫైనల్లీ వన్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ ద ఫైల్. ఓకే, ఇది మనం చేయాల్సింది. అండ్ మోరో దట్ ఓపెన్ ఫైల్ చేస్తున్నప్పుడు మనము అది ఏ మోడ్లో ఓపెన్ అవ్వాలో చెప్పాలి. ఫైల్ మోడ్ అంటే రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలా, రైట్ మోడ్లో ఓపెన్ చేయాలా. ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే పుట్ సమ్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ని మనము ఈ ఫైల్లో పెట్టవచ్చు, ఇన్ ఫైల్లో పెట్టవచ్చు. రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తే ఓన్లీ రీడింగ్, దాంట్లో ఉన్న తీసుకోవడం తప్పనిచ్చి నో రైటింగ్ అనేది ఉండదు, దాంట్లో డేటా పెట్టడం అనేది ఉండదు. ఓకే, యూజింగ్ ఫైల్స్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అనేవి మైండ్లో పెట్టుకోవాలి. ఫైల్ పాయింటర్ని డిక్లేర్ చేయాలి,
ఫైల్ను రీడ్ చేయాలి, ఆ ఫైల్ను ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఆపరేషన్స్ చేయడం కోసం మనం కావాల్సిన ఆపరేషన్స్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత క్లోజ్ ద ఫైల్. ఓకే, సో దిస్ ఈజ్ ద పార్ట్. వీటికి సింటాక్స్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. యూజింగ్ ఫైల్స్ చేస్తున్నప్పుడు ఏ స్టెప్స్ ఉండాలో చెప్పాను కదా, సేమ్ అదే స్టెప్స్ ఫాలో అవుతూ ఫస్ట్ది డిక్లేర్ ఫైల్ పాయింటర్. ఈ ఫైల్ పాయింటర్ ఎందుకు? దిస్ ఫైల్ పాయింటర్ కనెక్టెడ్ టు ద ఫైల్లో ఏదైనా డేటాను రీడ్ చేయడానికైనా, ఫైల్లో డేటాని పెట్టడానికైనా కానీ త్రూ ఫైల్ పాయింటరే పాసిబిలిటీ ఉంది, అందుకని దాన్ని యూజ్ చేయాలి. సో చూడండి, కమ్యూనికేట్ విత్ ద ఫైల్స్ యూజింగ్ ఏ ఫైల్ పాయింటర్. ద ఫైల్ పాయింటర్ విల్ బి యూజ్డ్ సబ్సీక్వెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే నెక్స్ట్ ప్రోగ్రాంలో నెక్స్ట్ ఫైల్లో ఏదైనా టాస్క్ చేయాలి అంటే ఫైల్ పాయింటర్ ఈజ్ నెసరీ. ఎలా డిక్లేర్ చేయాలి ఫైల్ పాయింటర్ని? ఫైల్ పాయింటర్ నేమ్. సో ఎఫ్పి ఈజ్ ఏ ఫైల్ పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద ఫైల్. వన్స్ ఫైల్ పాయింటర్ డిక్లేర్ చేసిన తర్వాత రీడ్ ద ఫైల్, అంటే దాన్ని కనెక్ట్ చేయడానికి ఒక ఫైల్ని రీడ్ చేసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు అసోసియేట్ ద ఫైల్ నేమ్ టు ద ఫైల్ పాయింటర్ వీ నీడ్ టు టెల్ ద ఫైల్ నేమ్. ఎలా చెప్తాము? జనరల్గా printf ఎంటర్ ద ఫైల్ నేమ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మనం ఒక ఫైల్ నేమ్ ఇస్తాము. getS ద్వారా దాన్ని రీడ్ చేసుకొని ఫైల్ పాయింటర్ కనెక్ట్ చేసుకోవాలి. getS ద్వారా ఫైల్ నేమ్ని రీడ్ చేసాం, బట్ ఈ ఫైల్ నేమ్ని మనము ముందే డిక్లేర్ చేయాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగా char ఫైల్ నేమ్ ఆఫ్ 20. ఓకే, ఒక యారే ఆఫ్ క్యారెక్టర్స్ ఫైల్ నేమ్ కోసం కూడా అలా డిక్లేర్ చేసుకోవాలి. ఫైల్ నేమ్ ఏంటో చెప్పాము, దాన్ని ఓపెన్ చేసి వర్క్ చేసుకోమని చెప్పాలి కదా. ఓపెన్ ద ఫైల్ అండ్ స్పెసిఫై ద ఫైల్ మోడ్. ఫైల్ని ఓపెన్ చేసి అది రీడ్ మోడ్లోనా రైట్ మోడ్లో స్పెసిఫై చేయండి అని చెప్పి మీనింగ్. We use the fopen to open the file associated with the specified file pointer. Syntax చూడండి, fp అనేది ఇందాక ఫైల్ పాయింటర్ క్రియేట్ చేశాను కదా, fp ఈజ్ ఈక్వల్ టు fopen ఆఫ్ ఫైల్ నేమ్ కామా మోడ్. ఇక్కడ ఎందుకు డబుల్ కొటేషన్లో ఇచ్చాను అంటే ఫైల్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నా. ఓకే, అలా కాకుండా ఫైల్ నేమ్ని ఒక వేరియబుల్లోకి రీడ్ చేసుకున్నా అనుకో, అప్పుడు డబుల్ కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మోడ్ ఏంటో చెప్పాలి, ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్లోనే ఉంటుంది. ఎఫ్పి ఫైల్ పాయింటర్ ఎఫ్పి అని చెప్పి క్రియేట్ చేశాం కదా, fopen ఆఫ్ source.txt కామా ఆర్. ఇక source.txt అనే దాన్ని రిఫర్ చేయాలంటే దేన్ని వాడుకోవాలి? ఫైల్ పాయింటర్ ఎఫ్పిని వాడుకోవాలి. ఓకే, ఏ మోడ్లో ఓపెన్ చేస్తాం దీన్ని? రీడ్ మోడ్లో. ఓపెనే కదా ఫైల్ ఓపెన్, ఏ మోడు? రీడ్ మోడ్. అదే ఇక్కడ డబ్ల్యూ చేస్తే రైట్ మోడ్. సో లెట్స్ సి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి చూడండి. ఇక్కడ క్యార్ ఫైల్ నేమ్ ఆఫ్ 20 ఒక ఫైల్ నేమ్ తీసుకున్నాము, ఫైల్ పాయింటర్ తీసుకున్నాము, ఎంటర్ ఫైల్ నేము, ఫైల్ నేమ్ ఏదో ఇచ్చాము, ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ fopen ఆఫ్, ఇక్కడ చూడండి డబుల్ కొటేషన్ పెట్టలేదు, ఫైల్ నేమ్ అంటే ఈ వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉంది ఫైల్ నేమ్ కామా ఆర్ ప్లస్ అంటే రీడ్ రైట్ రెండింటికి పనికి వస్తుంది అని. ఓకే, ఇప్పుడు ఎఫ్పి నిజంగా ఈ ఫైల్కి కనెక్ట్ అయిందా లేదా, అసోసియేట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఇది రాసుకోవాలి. ఎఫ్పి ఈజ్ ఈక్వల్స్ టు నల్. దాంట్లో కనుక ఎలాంటి ఫైల్ నేమ్ అడ్రస్ స్టోర్ అవ్వకపోతే అనేబుల్ టు ఓపెన్ ద ఫైల్ నేమ్ అడ్రస్ స్టోర్ అవ్వకపోతే ఇంకే ఫైల్ని ఓపెన్ చేయలేం. అనేబుల్ టు ఓపెన్ ద ఫైల్ ఎగ్జిట్ ఆఫ్ 1. ఓకే, సో ఇలాగా మనం ఒక ఫైల్ పాయింటర్ కనెక్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మోడ్. సో ఎన్ని రకాల మోడ్స్ ఉన్నాయి, బైనరీ ఫైల్కి ఎలా యూజ్ చేయాలి, అదే టెక్స్ట్ ఫైల్కి ఏ మోడ్ యూజ్ చేయాలి. సో ఈ ఫైల్ మోడ్స్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మోడ్స్. మోడ్ పర్పస్, ఏ మోడ్లో యూజ్ చేస్తే ఎలా యూజ్ చేసుకోవచ్చు ఫైల్ని అనేది. ఆర్టీ అంటే రీడ్ టెక్స్ట్ అని. ఓకే, ఇది రీడ్ మోడ్లో ఓపెన్ చేయడానికి, దేని టెక్స్ట్ ఫైల్ని. ఓపెన్ టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడింగ్, ద ఫైల్ మస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇలాంటప్పుడు ఫైల్ ఆల్రెడీ ఉండాలి దాన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలంటే. WWT అంటే దేంట్లో ఓపెన్ చేయమని? రైట్ మోడ్లో ఓపెన్ చేయండి. ఇలాంటప్పుడు ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉండా పర్లేదు, ఆల్ ద డేటా విల్ లాస్ట్. ఆల్రెడీ ఫైల్ కనుక ఉంటే రైట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇఫ్ డస్ నాట్, ఒకవేళ ఫైల్ లేదనుకోండి, ఇట్ విల్ బీ క్రియేటెడ్. ఓకే, ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అపెండ్ మోడ్, AT. సో ఓపెన్ ఏ టెక్స్ట్ ఫైల్ ఫర్ అపెండింగ్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ డిస్టర్బ్ అవ్వదు, దాని నెక్స్ట్ పార్ట్ నుంచి నెక్స్ట్ లైన్ నుంచి మనం డేటాను ప్లేస్ చేసుకుంటూ వస్తాం, అంటే రైట్ చేసుకుంటూ వస్తాం, దాన్ని అపెండ్ అంటాము. డేటా విల్ బీ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్.
చెప్పాను కదా, ఎగ్జిస్టింగ్ ఫైల్కి డేటాని యాడ్ చేస్తాం. ఇఫ్ ఇట్ డస్ నాట్, ఒకవేళ ఈ మోడ్లో చేస్తున్నప్పుడు ఫైల్ అనేది లేదనుకోండి, ఇట్ విల్ బీ క్రియేటెడ్. నెక్స్ట్ ఆర్బి, ఇది బి ఎప్పుడైతే వచ్చిందో గుర్తుపెట్టుకోండి, బైనరీ ఫైల్కి రిలేటెడ్. ఓపెన్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్, ఆర్బి రీడింగ్. ద ఫైల్ మస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఆల్రెడీ ఉంటేనే దాంట్లో ఉన్నది రీడ్ చేయగలం. సెకండ్ డబ్ల్యూబి, ఓపెన్ బైనరీ ఫైల్ ఫర్ రైటింగ్. ఓకే, ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎంటైర్ డేటా విల్ బీ ఓవర్ రిటెన్. ఓకే, అంటే ఆల్రెడీ ఉన్నది పోయి దాంట్లో కొత్త డేటా మనం ఏదైతే పెడుతున్నామో అది మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇట్ డస్ నాట్, ఒకవేళ ఇది చేస్తున్నప్పుడు నువ్వు ప్రొవైడ్ చేసిన ఫైల్ లేదనుకోండి, ఇట్ విల్ బీ క్రియేటెడ్, అంటే న్యూ ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్లో మనం పెట్టే డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏబి, అపెండ్ బైనరీ ఫైల్స్. సేమ్, ఓపెన్ ఏ బైనరీ ఫైల్ ఫర్ అపెండింగ్. ఆల్రెడీ ఉన్న డేటా లూజ్ అవ్వము, దానికి యాడ్ అవుతుంది డేటా. ఒకవేళ కనుక ఫైల్ లేకపోతే ఇట్ విల్ బీ క్రియేటెడ్. R+T, W+T, A+T, AT ఇలా కనుక ఉంటే ఓపెన్ ద టెక్స్ట్ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. గుర్తుపెట్టుకోండి, R+T ఆర్ R+ యూజ్ చేస్తే ఓపెన్ ద ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్, ద ఫైల్ మస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అప్పుడు ఆ ఫైల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ కూడా అంతే, రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ కూడా అంతే, రీడింగ్ అండ్ అపెండింగ్. ఓకే, ఈ ఫైల్ డస్ నాట్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ఫైల్, దీస్ టూ కేసెస్లో. నెక్స్ట్ R+B అన్నాం అనుకోండి, ఓపెన్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. రెండింటికి కలిపి ఓపెన్ అవుతుంది. ద ఫైల్ మస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. రీడ్ మోడ్ అంటున్నాం కాబట్టి ఫైల్ కంపల్సరీ ఉండాలి. సేమ్ అలాగే సెకండ్ది W+P, ఓపెన్ బైనరీ ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ బి క్రియేటెడ్. సో ఇవన్నీ ఇలా మనం ఏ మోడ్లో అయితే మనం ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఈ మోడ్ని విత్ ఇన్ ద డబుల్ కొటేషన్లో మనం స్పెసిఫై చేయాలి. నెక్స్ట్, ఫైల్స్ని యూజ్ చేస్తున్నప్పుడే లాస్ట్ పాయింట్ ఏంటంటే క్లోజింగ్ ఏ ఫైల్. వన్స్ ఫైల్తో మనం వర్క్ చేయడం అయిపోయిన తర్వాత ఆ ఫైల్ని కంపల్సరీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, క్లోజింగ్ ఏ ఫైల్. ఆల్వేస్ క్లోజ్ ఏ ఫైల్ వెన్ ఎవర్ ద ఆపరేషన్స్ ఆన్ ద ఫైల్ ఆర్ ఓవర్. This prevents accidental damage to the file. Use fclose function. Use fclose function to close the file. So ఎలాగో చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సింటాక్స్ fclose, ఫైల్ పాయింటర్ నేమ్. ఎగ్జాంపుల్ ఫైల్ fp క్యార్ ఫైల్ నేమ్, అంటే ఫైల్ పాయింటర్ డిక్లేర్ చేసాము, ఫైల్ నేమ్ కోసం ఒక యారేని తీసుకున్నాము. ఎంటర్ ఫైల్ నేమ్, ఒక ఫైల్ నేమ్ ఇస్తే దీంట్లో స్టోర్ అయిపోయింది, దాన్ని ఓపెన్ చేయాలి కాబట్టి రీడ్ మోడ్లో రైట్ మోడ్లో ఓపెన్ చేసి పెట్టుకున్నాము. పెర్ఫామ్ సమ్ ఆపరేషన్స్, ఈ మధ్యలో కొన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాము. వన్స్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత fclose ఆఫ్ fp, ఏదైతే fp ఫైల్ పాయింటర్తో ఫైల్ నేమ్ని కనెక్ట్ చేసామో దాన్ని క్లోజ్ చేస్తున్నాం, అంటే ఆ ఫైల్ కూడా క్లోజ్ అయిపోవాలి అని చెప్పి మీనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద fclose, క్లోజింగ్ ద ఫైల్. సో ఫైల్స్ యూజ్ చేస్తున్నప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక ఫైల్ ఓపెన్ చేసి మొత్తం డేటా అంతా కూడా రీడ్ చేస్తున్నప్పుడు లాస్ట్కి వచ్చిందో లేదో తెలియాలి. దానికోసం యూజ్ చేసేదే ఎండ్ ఆఫ్ ఫైల్. డిటెక్టింగ్ ద ఎండ్ ఆఫ్ ఫైల్. ఒక ఫైల్లో ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఫైల్లో ఉన్న లాస్ట్ క్యారెక్టర్కి వచ్చామని చెప్పి ఎలా డిటెక్ట్ చేయాలి అన్నది మన పాయింట్. ఓకే, సో EOF స్టాండ్స్, ఎండ్ ఆఫ్ ఫైల్ని EOF అంటారు. ఓకే, when we working with the files we don't know how long the file is. ఫైల్ ఎంత పొడవు ఉంటుందో మనకు తెలియదు. we usually start reading from beginning, స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క క్యారెక్టరో లేకపోతే ఒక్కొక్క లైనో రీడ్ చేసుకుంటూ వస్తాం. అండ్ ప్రొసీడ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్, ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చే వరకు వస్తాం. సో వన్ వే ఆఫ్ డిటెక్ట్ ద EOF, లాస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక వే ఉంది. అదేంటంటే, వైల్ రీడింగ్ ద ఫైల్ ఇన్ టెక్స్ట్ మోడ్, క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ద ప్రోగ్రామర్ కెన్ కంపేర్ ఈచ్ క్యారెక్టర్ దట్ హ్యాస్ బీన్ రీడ్ విత్ EOF. అంటే మనం తీసుకున్న ఫస్ట్ క్యారెక్టర్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ వరకు ప్రతిదీ కూడా లీనియర్ సెర్చ్లో కంపేర్ చేసినట్టు EOFతో కంపేర్ చేసుకుంటాము. ఇట్ ఈజ్ ఏ సింబాలిక్ కాన్స్టెంట్ డిఫైన్డ్ ఇన్ stdio.h, దాంట్లో ఉంటుంది. దాని వాల్యూ ఎంత అంటే -1. ఎప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్ -1 ఉంటుంది, ఇక్కడ EOF కూడా -1 ఉంటుంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయో అప్పుడు ఎండ్ ఆఫ్ ది లైన్ అయిపోయిందని చెప్పి, ఫైల్తో వర్క్ చేయడం అయిపోయిందని చెప్పి క్లోజ్ చేయటమో లేకపోతే దాన్ని అంతే క్లోజ్ చేయటం అనేది జరుగుతుంది. సో కోడ్ స్నిప్పెట్ చూడండి, ఇక్కడ
వైల్ 1 ట్రూ చేసాము, సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ గెట్ సి. ఫైల్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరు ఎఫ్ గెట్ సి అనే ఫంక్షన్ ద్వారా సిలోకి వెళ్తుంది, వేరియబుల్లోకి వెళ్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఈఓఎఫ్. ఇప్పుడు సిలో ఉన్నది కనుక ఈఓఎఫ్కి ఈక్వల్ అయితే బ్రేక్, అంటే నెక్స్ట్ క్యారెక్టర్స్ని రీడ్ చేయొద్దు అని. ఒకవేళ అవ్వకపోతే ప్రింట్ సిని ప్రింట్ చేసి చూపించండి. ఓకే, వెరీ సింపుల్. క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఓఎఫ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనం ఎండ్ ఆఫ్ ది ఫైల్కి రీచ్ అయిపోయినట్టు. దెన్ క్లోజ్ ద ఫైల్, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి అని చెప్పి క్లోజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 మార్క్స్కి అడుగుతారు. మోర్ ఓవర్ దట్ మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అనేది యూజ్ చేస్తాము. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎండ్ ఆఫ్ ది ఫైల్ అంటే లాస్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఫైల్. వీ కెన్ చెక్ విత్ ద ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈక్వల్ టు ద ఈఓఎఫ్ ఆర్ నాట్. ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే.